హైదరాబాద్ కుక్కడపల్లి దయార్గూడలో దారుణం చోటు చేసుకుంది. బాలికను అత్యంత పాశవికంగా హత్య చేసి కత్తితో దాడి చేశారు. మొత్తం 5 ప్రాంతాల్లో కడుపు భాగంతో పాటు మెడ భాగంలో అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి ఉన్న పేగులను కూడా బయటికి తీసి హత్య చేసి దుండగుడు ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం కుక్కడపల్లిలోని దయార్గూడ ఏదైతే రేణుక ఉన్నటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో ఆ నివాసం వద్ద ఉన్నాం. మొత్తం 3 అంతస్తులు, పైన 3 అంతస్తుల్లో పెంట్ హౌస్లో వాళ్ళు నివసిస్తున్నారు. ఎవరు లేని సమయంలో దుండగుడు లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత పాపపై దాడికి అయితే యత్నించారు. సహస్రిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల సీసీ ఫోటో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ లైన్ మొత్తం కూడా ఎక్కడ సీసీ ఫోటో లేదు. ఈ పక్కనే ఉన్నటువంటి ఒక షాపు సీసీ ఫోటో పరిశీలిస్తే ఆ షాప్ సైడే ఈ సీసీ ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా సీసీ ఫోటేజ్ లేకపోవడంతో నిందితుడు ఎలా వచ్చాడు అనేది అనుమానాలు అయితే తావిస్తున్నాయి. చుట్టుపక్కల నుండి దాదాపు 10 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సీసీ ఫోటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రేణుక కృష్ణ ఇద్దరు దంపతులకు ఇద్దరు కొడుకు కూతురున్నారు. కొడుకు స్కూల్ కోసం వెళ్ళిన తర్వాత కూతురు ఇక్కడ ఒంటరిగా ఉంచారు. హాలిడేస్ సందర్భంగా ఇక్కడ ఉంచడంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కుటుంబ సభ్యులు కూడా దారుణంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బంధువులు కూడా చేరుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా చేరుకొని క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. ఆధారాలు కూడా సేకరిస్తుంది. అసలు ఎందుకు హత్య జరిగింది, ఆర్థిక కోణాలు ఉన్నాయా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు చాలా అనుమానాలు తావేస్తున్నాయి. కాబట్టి బిల్డింగ్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళని విచారించి వారి స్టేట్మెంట్ కన్ఫెషన్ కూడా తీసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు అలా కొడుకు ఏదైతే స్కూల్కి వెళ్ళాడు, లంచ్ బాక్స్ కోసం వచ్చిన సమయంలోనే ఈ తండ్రి ఒక్కసారిగా చూడడం, దీంతో తండ్రి ఒక్కసారిగా చూసి ఆ బెడ్ పైన ఉన్నటువంటి సహస్రిని చూసి ఒక కన్నీరు మున్నీరుగా తలపించిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు. సహస్రిని చాలా మంచిగా ఉండే అమ్మాయి, స్కూల్లో సీటు కూడా సంపాదించింది. సీటు వచ్చిన తర్వాత మంచిగా చదువుకుంటున్న క్రమంలో హాలిడేస్ వచ్చిన సందర్భంలోనే ఇంటికి వచ్చింది. దుండగుడు ఎందుకు దాడి చేయవలసి వచ్చింది అనేది ప్రస్తుతం తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మాకు ఎలాంటి లావాదేవీలు లేవు, ఎక్కడ ఎలాంటి సంబంధాలు లేవు అని తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫోటో ఆధారంగా ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 10 బృందాలు ప్రస్తుతం నిందితులు ఎవరైతే దుండగుడు హత్య చేసి వెళ్ళిపోయాడో చుట్టుపక్కల నుండి సీసీ ఫోటేజ్, ఈ చుట్టుపక్కల నుండి CDR డాటా ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. క్లూస్ టీమ్ కూడా విలువైన ఆధారాలను తీసుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ ఏదైతే బాలికను హత్య చేసే క్రమంలో లోపలికి వెళ్ళిన క్రమంలో ఉన్న తలుపుతో పాటు మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి పౌడర్తో పాటు లైట్ స్క్రీనింగ్ ద్వారా పూర్తిస్థాయిలో ఆధారాలు కూడా సేకరించింది. నిందితుడు మాత్రం తప్పనిసరిగా పాత నేరస్తుడు అయితే పోలీసులు నిందితుని త్వరగతిన అరెస్ట్ చేస్తామని అయితే పోలీసులు అయితే ఒకవైపు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలామంది ఏదైతే చనిపోవడంతో చాలామంది అయితే ఇక్కడికి వచ్చి సంఘీభావం అయితే తెలుపుతా ఉన్నారు. ఏం చేస్తారు చెప్పండి. సార్ ఒక్క నిమిషం సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన ఒకటి చిన్నప్పటి నుంచి ఉండాలన్న నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒకరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాము, కొన్ని డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్. స్నానం చేసుకుంది సార్, ఆమె స్నానం చేసుకుంటే చిట్టుతల్లి నువ్వు స్నానం చేస్తావు, వెనకాల కూడా నడవదు, ఎందుకు అట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి. అనుమానం అంటే నేను ఉండొచ్చు. మీరు వెళ్ళే టైంలో కానీ చుట్టుపక్కల 2-3 రోజులలో కానీ మీకు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన దాఖలాలు లేవా? అది అడుగుతున్నాను సార్. నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని, కానీ ఎప్పుడు
నా బంగారు తల్లికి అట్లా జరిగితే నేను ఏమనుకోవాలి మా మన్మరాలే అండి, బాగుండేది, అందరూ బాగానే ఉండేవారు. సో ఎలా జరిగింది అనేది మాకు తెలీదు, జస్ట్ కాల్ వస్తే మేము జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. ఫర్దర్గా ఏంటనేది ఇన్ఫర్మేషన్ మాకు కూడా ప్రాపర్గా తెలియదు. సో మదర్ని ఫాదర్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీలు గతంలో అలాంటి ఇష్యూ ఏం లేదు. సో దీని గురించి అంటున్నాను, జస్ట్ మేము ఇప్పుడే రీచ్ అయ్యాము. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడితేనే ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏంటనేది మాకు ఐడియా వస్తుంది. మొత్తంగా చెప్పేది ఏంటంటే మొత్తం కుటుంబ సభ్యులు చెప్తేనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందనేది చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చాలామంది బంధువులు కూడా ఇక్కడికి వచ్చి అంత ఏదైతే దారుణంగా ఇక్కడ ప్రస్తుతం అయితే రోదన అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అమ్మ ఎలా జరిగిందమ్మా? నాకు తెలియదు సారు, నాయమ్మ నేనా ఉల్లా, నాయమ్మ నాయమ్మ నా బిడ్డ పిల్ల, నాయమ్మ నా బిడ్డ పిల్ల, నాయమ్మ. చూడొచ్చు అత్యంత బాధగా వాళ్ళు విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఉన్నటువంటి బిల్డింగ్ కిందనే వాళ్ళు కూర్చున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి అయితే తరలించారు. గాంధీలో పోస్ట్ మార్టం ముగిశాక అసలు హత్య ఎలా జరిగింది, ఎవరు దాడి చేశారు, ఎందుకంటే ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఆధారాలు సేకరించింది కాబట్టి పాత నేరస్తుడు అయితే తప్పనిసరిగా ఆ నేరస్తునికి సంబంధించి త్వరితగతిన పట్టుకుంటామని అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం 10 బృందాలుగా పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి 10-20 మీటర్ల నుండి చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన అనంతరం నిందితుడిని త్వరితగతిన అంటే అత్యంత త్వరితగతిన పట్టుకుంటామని అయితే ఒకవైపు పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి ఎవరికి కూడా ఆర్థికమైన అంశాలు కావచ్చు, ఇంకా మిగతా అంశాలకు సంబంధించి ఎక్కడ కూడా లేదు. ఇటు వాళ్ళ తల్లిదండ్రులు, సహస్రికి సంబంధించిన తల్లిదండ్రుల మధ్య కూడా ఎలాంటి విభేదాలు కూడా లేవని అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద బంధువులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి నెలకొంది. సహస్రిని చనిపోవడం వల్ల ఇప్పటికే బంధువులు కూడా ఒక్కొక్కరిగా వచ్చి వారికి సంఘీభావంగా ఇటు వాళ్ళకు సంబంధించి కన్నీరు మున్నీరుగా ఒకవైపు తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.